టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి జన్మరాశిలో గురుడు, 12వ ఉన్నటువంటి రాహువు, 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు, శని లాభస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతభత్యాలన్నీ సకాలంలో రావడము, టీఏలు డిఏలు అరియర్సులన్నీ కూడా సకాలంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి. వీళ్ళ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేటటువంటిది లభిస్తుంది. ఈ 12వ ఇంట ఉన్నటువంటి రాహు వల్ల మానసిక ప్రవృత్తి కొంచెం విపరీత ధోరణులకు గురి చేస్తుంది. అందువలన నిద్రలేమి, ఇలాంటి కారణాలతో అనేకమైనటువంటి టెన్షన్స్ పడడం ఇలా జరుగుతూ ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం చేత విద్యార్థులకి చక్కటి విదేశాలలో విశ్వవిద్యాలయాల్లో తాము కోరుకున్న చోట్ల చదువులకి సీట్లు రావడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ తదితర రంగాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు విదేశాలలో చేయాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ప్లేస్మెంట్స్ అనేటటువంటివి దొరుకుతాయి. ఇక గృహిణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు గుర్తించడం లేదండి అనేటటువంటి బాధ ఉండొచ్చు. ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగాల నుంచి దూరంగా, ఇంటి నుంచి దూరంగా ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది ఈ వారంలో. అదేవిధంగా మనకి చేపల రొయ్యల చెరువులు, రైతులు వీళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి అన్ని వర్గాల వారిని కూడా బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. అందువల్ల రెమెడీస్ ఏమిటంటే ఈ వారంలో మనము రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి, వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. అది కూడా శనివారం రోజున. ఈ విధంగా కనుక చేసినట్లయితే, అలాగే వీలుంటే మీకు చక్కగా దుర్గాదేవిని ఇంట్లోనే మీరు కుంకుమార్చన ఆమె పాదపద్మాలకు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారమంతా కూడా మనశ్శాంతిగా, లాభదాయకంగా, ఆశాజనకంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మనకి 12వ ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి అధిక వ్యయాలని, ఆటుపోట్లని గురి చేస్తాడు. లాభంలో ఉన్నటువంటి రాహువు మీకు మండలాధిపత్యాన్ని ఇస్తాడు. రాజకీయ నాయకులకి వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అందరికీ కూడా రేణింపు రాణింపు ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్ల రావడానికి అవకాశాలు ఉంటాయి. మ్యూచువల్ కన్సెంట్ అవసరం లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి ఎంతో ప్రోత్సహిస్తాయి. ఇంటర్ జోన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఈ యొక్క వృషభ రాశి వారికి కనబడుతూ ఉంది. అలాగే మిలిటరీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయపు వనరులు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ 2 వ్యాపారాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి శని మీకు అందరి యొక్క వృత్తుల్ని కూడా బ్రహ్మాండంగా ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్గా మారి చక్కగా ప్రశాంతంగా ఉంచుతాడు. ఇక పిల్లలు కానటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇంకా మీకు కొంత టైం ఉంది. ఈ వారంలో కన్సీవ్ అయ్యారు అనేటటువంటి వార్తను మీరు ఇంకా వినలేరు. అదేవిధంగా ఉద్యోగాల కోసం, పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశాజనకంగా ఉంది. మరి అలాగే ఈ యొక్క కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండడం ఇది అత్యంత ఆశాజనకమైనటువంటి విషయము. అందువలన ధైర్యంతో ఎవరైతే వీళ్ళంతా కూడా చేసుకుంటారో అటువంటి వాళ్ళు ఈ ఫిబ్రవరి 5 తర్వాత 9th హౌస్లోకి ఈ యొక్క కుజుడు వస్తున్నాడు. మరి అష్టమ కుజుడు ధనుస్సు రాశి ప్రభావం వలన కొంచెం యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా
మహిళల యొక్క పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనకి శుక్రుడు ఈ వృశ్చిక రాశిలో ఉన్నాడు. మరి అత్తగారి పైన ఆడబడుచులతో గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి 12 ఇంట ఉన్నటువంటి గురుడికి గురుజపం చేయండి, గురుస్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వర్ణం ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేయండి. అలాగే దగ్గరగా ఉన్నటువంటి గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు గురు ప్రభావం పెరుగుతుంది. ఈ విధంగా మనము ఈ పరిష్కార మార్గాలు, పరిహార మార్గాలు, రెమెడీస్ని చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం జరుగుతుందని గమనించాలి. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి లాభంలో ఉన్నటువంటి గురుడు మిమ్మల్ని అడవిలో పడేసిన మీరు డబ్బులు అనేటటువంటివి జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. నిరుద్యోగులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. లాభ గురుడుకు మీకు చక్కటి ఉద్యోగాల్ని ఇస్తాడు. ఆల్రెడీ ఉద్యోగాల్లో కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరిగినాయి. అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా రావడం జరిగింది. ఇక మనకి భాగ్యములో ఉన్నటువంటి శని చక్కటి అదృష్టాన్ని కలిగిస్తాడు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని కల్పిస్తాడు. వివాహాలు ఇంతవరకు కావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంతానం లేనటువంటి వారికి సంతానము కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కులు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో కొంచెం జాగ్రత్తగా కనుక మన వాళ్ళు కనుక చదువుకున్నట్లయితే స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన అష్టమ రవి ప్రభావం వలన కాస్త మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ అంటే ఈ వారం అంతా కూడా మీకు అద్భుతంగా ఉంది. కాబట్టి ముందు చూపుతో మీరు చదువుకోవాలి. రానున్న కాలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేటటువంటి సూత్రాన్ని అనుసరించి. కాబట్టి ఈ గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధుమిత్ర వర్గాలలో మీకు సోదరులతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆస్తుల తండ్రి పెంచేటటువంటి ఆస్తుల తగాదాల వల్ల మరి సోదరుడు హర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు రిలేషన్స్ కావాలనేటటువంటి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క శుక్రుడు కూడా మనకి చక్కగా మనకి పంచమ స్థితిగతుడై ఉండడం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీకు ఇస్తాడు. ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవుతాయి. అలాగే షష్టమంలో అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లేకపోయినప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంప ఉలవల్ని సోమవారం నాడు మరి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల కేతుదోషం పరిహారం అవుతుంది. అలాగే గణపతికి గరిక గడ్డితో లడ్డూల నివేదనతో సోమవారం నాడు ఆరాధన చేయడం ద్వారా ఈ కేతు దోషం నుంచి కొంచెం వరకు మనం తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అష్టమంలో శని నడవడం వల్ల కొంచెం పనులన్నీ కూడా స్లో మోషన్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి గురు యొక్క ప్రభావం వలన అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. గతంలోనే మీకు అందరికీ కూడా నేను చెప్పాను, ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా డెవలప్ అవుతున్నటువంటి లక్ రాశి ఇది.
కాబట్టి మనము ఇంతవరకు కూడా మీకు అవకాశాలు రాలేదు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మిగతా రాసులలాగా మీకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మీరు వాటిని సద్వినియోగం చేసుకోకుండా మీకు మీరుగా వదిలేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి కౌన్సిలింగ్కి నామినేట్ చేసుకోలేదు, దాని ద్వారా మీకు సీట్ని పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీరు అవకాశాలన్నీ జారవిడుచుకున్నారు తప్ప అద్భుతమైనటువంటి జాతకంతో మీరు ముందుకు వెళుతున్నారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు చక్కటి డెవలప్మెంట్ అనేటటువంటివి ఉన్నాయి. కోర్టు సమస్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రిలీఫ్ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మా శుక్రుడు మరి ఈ తులారాశి సంచారం వలన మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. నూతన గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త స్థలాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అద్దెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మెద్దింట్లో పెద్దింట్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే రైతులు కూడా మరి చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ని మీరు కనుక వినియోగించుకొని కమర్షియల్ రొటీన్ పంట సాయం చేయకుండా మీరు కమర్షియల్ క్రాప్స్ని పెంచడం వల్ల అద్భుతమైనటువంటి ఫలసాయాన్ని తీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు మీరు అప్పున్నటువంటి వాళ్ళకి మీరు అప్పులు తీర్చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు తీర్చడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ వారమంతా కూడా మీకు ప్రశాంతంగా అయినటువంటి మనస్తత్వంతో ప్రశాంతంగా ఉంటారు. అయితే ఈ యొక్క భాగ్యములో ఉన్నటువంటి రాహు మీకు అద్భుతాలను సృష్టిస్తాడు. కాబట్టి మీరు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ రాశి ఫలాలు మీ వ్యక్తిగత జాతకాలను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇప్పుడు సమ్మర్ ఉంది, సమ్మర్లో ఎండాలు ఎక్కువగా కలుగుతున్నాయని చెప్తాం, కాస్తాయని. అంటే ఏంటి అర్థం? వర్షాలు రావనా? డస్ ఇట్ మీన్ దట్ రెయిన్స్ డజంట్ ఫాల్ ఇన్ సమ్మర్ సీజన్? ఆ విధంగా ఈ గోచారం అనేటటువంటి దాని ప్రభావం వలన చక్కగా మనకి మన వ్యక్తిగత జాతకాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ శనివారం నాడు ఇళ్లలోనే మీరు చక్కగా పూజ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి సప్తమంలో ఈ ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన భార్యాభర్తల మధ్య వివాదాలు రావు. కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్పాడు. ఈ శని ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో. అయితే ఇక్కడ శని మరి కుంభరాశిలో చక్కగా స్వక్షత్రగతుడై ఉండడం వలన గొడవలు రావు, కానీ వివాదాలు రావడానికి అవకాశమైనటువంటి వితండవాదాలు చేసుకోకుండా ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య, అలాగే వ్యాపార భాగస్వామ్యం వాళ్ళతో కూడా మీకు గొడవలు రాకుండా ఉంటాయి. అయితే అష్టమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన మీ బంధువుల సమస్యలు, మీ సమస్యలు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి సమస్యలను మీరు నెత్తి మీద పెట్టుకోవడం వల్ల మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మీకు కనకవర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అన్న చందాన మీరు ఆనెస్ట్గా కనుక మీ వర్క్ని మీరు డ్యూటీలను మీరు చేసినప్పుడు ఏ అవార్డులైనా రివార్డులైనా జతభత్యాలైనా వాటంతటికి అవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఆ విధంగా మీకు ఈ యొక్క గురు ప్రభావం వలన సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మిమ్మల్ని గుర్తిస్తుంది సమాజం. ఆ తర్వాత జీతభత్యాలు పెరుగుతాయి. అలాగే మీకు రాజకీయ నాయకులకి ఇది అనుకూలమైనటువంటి సమయము. కోర్టు గొడవల్లో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. మీకు జడ్జిమెంట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఆనరబుల్ జడ్జెస్, అలాగే పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు, మరి ఈ లర్న్ కౌన్సిల్స్ చెప్పేటటువంటి చక్కటి మాటల్ని ఈ కౌన్సిలర్స్ చేసేటటువంటి కౌన్సిలింగ్ని మీరు కనుక విన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి అత్తగారులతో, ఆడబడుచులతో, స్త్రీలతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వితండవాదం చేయకుండా ఉండాలి. ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా దే ఆర్ గుడ్ అండ్ జనరస్ ఎట్ హార్ట్.
అందువలన మనీ స్పెండ్ చేసినప్పటికీ కూడా అది ఇతరులకి చెప్పడం ద్వారా మీరు దుష్ప్రభావం అలాగే మీరు చెడవుతారనమాట. నేను అతనికి సహాయం చేశాను అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. దాన్ని మీరు ఇతరులకు చెప్పడం ద్వారా వాళ్ళు ఇంకొక 2 యాడ్ చేసి మీరు హెల్ప్ చేసినటువంటి వ్యక్తికి చెప్పడం ద్వారా అతను హర్ట్ అయ్యి మీకు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి. అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ఏ విధంగా అయితే అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారో ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణాలు చేసినప్పుడు ఈ రాహు ప్యాసిఫై అవుతాడు. రాహుని కేవలము అణచగలిగేటటువంటి అద్భుత శక్తి ఒక్క బెజవాడ కనకదుర్గమ్మ మాత్రమే అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది. మరి సప్తమగతుడైనటువంటి రాహు భార్యాభర్తల మధ్య వివాదాలు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వితండవాదాలు, అనవసరమైనటువంటి డిస్కషన్స్ పెట్టుకోకుండా మీరు చక్కగా నార్మల్గా కనుక మాట్లాడుకున్నట్లయితే వివాదాల నుంచి మీరు తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మేము జాబ్ అప్లై చేస్తాము అంటూనే కాలం గడుపుతున్నారు. మరి ఆ యొక్క అప్లై చేయడము లేదు, ఇంతవరకు జాబ్ రావడం లేదు. కాబట్టి దీని నుంచి ఈ వారంలో మీకు చక్కగా నేను అప్లై చేయాలి అనేటటువంటి మీకు ఆలోచన వస్తుంది. బట్ ఇంకా మెటీరియలైజ్ కాదు. అష్టమ గురుడు మీకు చిట్ ఫండ్స్, షేర్స్, స్పెక్యులేషన్స్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లాస్ అవడానికి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అదేవిధంగా 6వ ఇంట ఉన్నటువంటి శని ప్రభావం వలన మీ శత్రువులను మీరు త్రొక్కివేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టు సమస్యల్లో మీరు గెలవడం జరుగుతుంది. మీకు అనుకూలంగా ఆనరబుల్ జడ్జెస్ తీర్పులు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఎంతో సంతోషించి దైవం మీద మీకు మనస్సు కలుగుతుంది. బంధుమిత్రులతో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల యొక్క సమాగమం, ఆ తర్వాత మీరు ఇతరులకి కన్యాదానం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కాళ్ళు గడిగి కన్యాదానం చేయడం ద్వారా కొంత పుణ్యాన్ని సంప్రాప్తించుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి ధనుస్సు రాశిలో మీకు ఉండడం ద్వారా మీరు వెహికల్స్ విషయంలో మీరు తీసుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ ధనస్థానంలో మీకున్నటువంటి శుక్రుడు అద్భుతమైనటువంటి ధనాదాయాలని పెంచుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, సెక్యూరిటీ, ఇలా అందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడము, తర్వాత ఆదాయపు మార్గాలు పెరగడము అనేటటువంటివి జరుగుతాయి. అందువల్ల ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి, టెంపుల్స్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత అనేటటువంటిది మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. గృహిణులకి ఇది చాలా మంచి సమయము. మరి ఇంతవరకు వచ్చేటటువంటి వ్యాధుల్లో నడుము నొప్పులు, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇటువంటివన్నీ కూడా కొంత కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ సెంటియంట్ ఫుడ్, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా రాబోయేటటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా దైవారాధన, దైవ చింతన చేయడం ద్వారా ఈ సమస్యలను తప్పించుకోగలుగుతారు. రెమెడీస్ ఏంటంటే మీకు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు ఇంట్లోనే మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. దేవాలయంకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు స్వయంభూ క్షేత్రమైనటువంటి మీరు బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోండి. ఈ విధంగా రెమెడీస్ అనేటటువంటి మీకు కొంతవరకు ఉపశమనాన్ని తీసుకొస్తాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారము మెరుగుపడుతూ ఉంది, మిశ్రమదాయకంగా ఉన్నాయి ఫలితాలు. మరి సప్తమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన మీకు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వివాదాలు లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగాల రీత్యా వేరే వేరే ఊరల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకే చోట ఉండేటటువంటి ప్రసక్తి లేదు తులారాశి వాళ్ళు.
అదేవిధంగా ఒకే చోట ఒకే ఊర్లో ఉన్నప్పటికీ ఏవో ఒక వివాదాల వల్ల వేరే వేరే ఇళ్లల్లో నివసించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు ప్రోగ్రెస్ అనేటటువంటిది కనబడుతుంది. మీ సుపీరియర్స్, మీ సబార్డినేట్స్, కొలీగ్స్ మీకు సహకరించడం జరుగుతుంది. వర్క్లోడ్ పెరుగుతుంది. దాన్ని చక్కగా మీరు ఛాలెంజింగ్గా తీసుకొని పని పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని యాజమాన్యాలు గుర్తించి వాళ్ళ వర్క్ని చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి జీతాలు పెంచేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ షష్టమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన ఇంతవరకు పనులు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి చేసుకుంటారు. మరి విదేశాలలో వెళ్ళి స్థిరపడాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు విద్యార్థులకి సీట్లు వస్తాయి వాళ్ళు కోరుకున్న చోట. అలాగే సాఫ్ట్వేర్ ఇతర ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో అటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మీకు అద్భుతమైనటువంటి ఛాన్సెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. యుఎస్లో మరి ఇతర వెస్ట్రన్ కంట్రీస్లో రెసెషన్ సాఫ్ట్వేర్ రంగంలో కలుగుతున్నప్పటికీ కూడా వీటికి ఈ తులారాశి వాళ్ళపైన ఆ ప్రభావం ఏమీ ఉండదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి గౌరవ ప్రపత్తులు కనబడతాయి. ఈ శని పంచమ స్థితిగతుడు అవడం వలన పిల్లలు మిమ్మల్ని తెగ ఏడిపించుకు తింటారు. చదవమంటే ఎగ్జామినేషన్స్ టైం కాబట్టి చదవమంటే చదవరు. వెహికల్స్ తీసుకుంటే ఆ వెహికల్స్ని వాళ్ళు వేసుకెళ్ళి మరి వాళ్ళు మీకు లేనిపోని తలపోట్లు తీసుకొచ్చి పోలీస్ కేసుల్లో మిమ్మల్ని ఇరికించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లా అబైడింగ్ సిటిజన్స్గా ఉంటూ స్ట్రిక్ట్గా మీరు పిల్లల దగ్గర ఇఫ్ యూ స్పేర్ ద క్యాన్ యూ స్పాయిల్ ద స్టూడెంట్, యూ స్పాయిల్ యువర్ చైల్డ్ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పిల్లల పట్ల కొంచెం కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కేతువు మరి 12వ ఇంట ఉండడం వలన తీర్థయాత్రలకి తర్వాత ధార్మిక సంస్థలకి మీరు వెళ్ళడం జరుగుతుంది. అలాగే చారిటీస్, డొనేషన్స్ అనేటటువంటివి ధన సహాయం పేదవాళ్ళకి ధార్మిక సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది. రైతులకు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కాలం. 2 పంటల్లో అద్భుతమైనటువంటి ఫలసాయాన్ని మీరు తీస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శనికి స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం ఉదయం 8 గంటలకు కరెక్ట్గా దానం చేయండి. అదేవిధంగా శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని ఇంట్లో చేసుకోండి. అదేవిధంగా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసుకుంటూ నువ్వుల నూనెని శనీశ్వర స్వామి పైన మీరు వేయండి. మీ చేతులతో మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో జరుగుతాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ చక్కగా మనకి శని జరుగుతోంది. మరి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వలన పనులు పెండింగ్లో ఉంటాయి. అంటే 1కి 2 సార్లు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పని ఒకసారి కాలేకపోతే నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. శని అనేటటువంటిది స్లో మోషన్లో వెళ్ళేటటువంటి ప్లానెట్ ఇది. కాబట్టి మనము ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు మీకు కలుగుతుంది. అలాగే మరి పంచమ స్థితిగతుడైనటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల మీకు మొండితనము ఎక్కువగా కలుగుతుంది. ఎవరి మాట వినకుండా వితండవాదాలు మీరు చేస్తారు. దీనివల్ల మీరు ఆత్మీయులను పోగొట్టుకునేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలాగే గురుడు షష్టమ స్థితిగతుడై ఉన్నటువంటి గురుడు యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ధనములో చక్కటి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. మరి లాభంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీకు చక్కగా విదేశాల నుంచి మీకు అనేకమైనటువంటి ఆఫర్స్ రావడము, అలా విదేశీ ఉద్యోగాలు ఇవన్నీ కలగడం జరుగుతుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఈ వారంలో రాణిస్తారు. అలాగే మనకి ఈ యొక్క శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడము, మరి 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సొంత స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఈ వృశ్చిక రాశి వారు అద్భుతంగా మరి మీరు చక్కగా ఉంటారు. రాజకీయ నాయకులు కూడా మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చక్కటి క్యాబినెట్ మినిస్టర్స్గా క్యాబినెట్లోకి ఇన్వాల్వ్ అవుతారు మీరు. అలాగే నామినేటెడ్ పోస్టులలో కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కనుక కష్టపడి నిజాయితీగా
క్వాలిటీగా మీరు వర్క్ చేసినప్పుడు అటువంటి ఉన్నతమైనటువంటి పోస్టులు రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హార్డ్ వర్క్ని మర్చిపోకుండా, మీరు అధిష్టాన వర్గం యొక్క కుటుంబ సభ్యుల్ని పొగడకుండా, కేవలము అదే మీరు విధానంగా పెట్టుకోకుండా, గ్రౌండ్ లెవెల్ నుంచి పేదవాడికి మరి వాళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేసి పెట్టినప్పుడు ఈ వారంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా పోస్ట్ ఇవ్వకుండా ఆపగలిగేటటువంటి శక్తి అధిష్టాన వర్గానికే లేదనేటటువంటి విషయాన్ని ఈ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఆ తర్వాత చక్కగా ఈ శనీశ్వరుడికి నవగ్రహ ప్రదక్షిణం చేసుకుంటూ ఆ శనీశ్వరుడి పైన నువ్వుల నూనె వేయడం ద్వారా శనికి మీకు అద్భుతమైనటువంటి ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఎంతవరకు కూడా పాపం ఏలినాటి శనితో సతమతమవుతూ వచ్చారు. అటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు తప్పించుకున్నారు. 1 సంవత్సరంగా రిలీఫ్ పొందుతున్నటువంటి మీకు అర్ధాష్టమ రాహువు వచ్చాడు. కాబట్టి అన్నెసరీ విషయాలలోకి మీరు కాలు పెట్టడము, అన్నెసరీ అటాచ్మెంట్స్ని మీరు పెట్టుకోవడం ద్వారా మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి స్వయంకృత అపరాధం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు తిరుగు లేని విధంగా మీరు ముందుకు దూసుకుపోతారు. శని 3వ ఇంట్లో ఉండి అద్భుతాలను సృష్టించేటటువంటి శక్తిని ధనుస్సు రాశి వారికి ఇస్తారు. సృజనాత్మక శక్తి, ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ మీకు పుష్కలంగా వస్తాయి. కాబట్టి ధార్మిక చింతన, దైవ చింతన అనేటటువంటిది మీరు అరవల్చుకోవాల్సినటువంటి అవసరం ఈ వారంలో ఉంది. అదేవిధంగా మీకు పంచమ స్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా లాభములో ఉన్నటువంటి శుక్రుడు యొక్క ప్రభావం వలన వివాహాలు అవుతాయి. అండ్ గృహిణులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా మానసిక ప్రశాంతతను మీరు పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు స్త్రీలతో ఉన్నటువంటి గొడవలు అవన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వృత్తి చక్కగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫారెన్ రిలేషన్స్తో మీరు ఆ రిలేషన్స్ని డెవలప్ చేసుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పశ్చాత్తాపం అనేటటువంటిది మీకు వస్తుంది. గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం చేసుకోకుండా మనము క్రొత్తగా మనము ఆలోచించాలి అనేటటువంటి నూతన ఉత్తేజంతో, నూతన ఒరవడితో ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా దూసుకుపోతారు. బిల్డర్స్, రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వస్తారు. మన మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది తిరుగులేనటువంటి ఇది. ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో, టాటా స్టీల్స్ ఇలాంటి ఐరన్ అండ్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ముఖ్యంగా అటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఇమీడియట్ రిక్రూట్మెంట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా ఉదయం దానం చేయండి పేద బ్రాహ్మణులకి. అలాగే మినప సున్నుండలు తయారు చేసి మరి పేదవారికి డొనేట్ చేసుకోవాలా. ఇవన్నీ కూడా మీ బంధువులకి ఇచ్చుకోవడం, మీ బంధువులకి వస్త్రాలు పెట్టుకోవడం, మీ బంధువులకి స్వీట్లు పంచుకోవడం, మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం, దిస్ ఇస్ నాట్ గుడ్ అండ్ యు విల్ నాట్ బి బ్లెస్సెడ్. సో ఎంతసేపు కూడా గరీబీ హఠావో అనే విధాన మీరు ఎంతసేపు కూడా పేదవాళ్ళకి మీరు కనుక చేస్తే దరిద్ర నారాయణుడు, అందులో నారాయణమూర్తి, శ్రీమన్ నారాయణమూర్తి దరిద్రంలో ఉంటాడు కాబట్టి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఇంకా కూడా ఎక్కువ వృద్ధిలోకి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పేద విద్యార్థులకి మీరు చక్కగా దానం చేసుకోండి. ఓల్డ్ ఏజెస్ అండ్ ఆర్ఫనేజెస్కి వెళ్ళి సేవలు చేసుకోండి. ఆర్థిక సహాయాలు చేయండి స్థితి ఉన్నటువంటి వాళ్ళకి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అత్యద్భుతంగా ఈ వారం ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి దే ఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ ఏలినాటి శని. 7.5 నడుస్తుంది కాబట్టి ఏలినాటి శని కబ్జాలో ఉన్నారు మీరంతా కూడా.
ఆఖరి దశ ఇది. కాబట్టి ఈ వారంలో ఏలినాటి శని వారికి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. సొంతంగా ఇళ్ళు కొనుక్కున్నారు, సొంతంగా ఫ్లాట్లు కొనుక్కున్నారు, సొంతంగా వాహనాలు కొనుక్కున్నారు, మరి చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయినా సరే ఏదో ఒక విధమైనటువంటి నిస్తేజం, ఏదో ఒక విధమైనటువంటి నిరాశ మిమ్మల్ని పీడిస్తూనే ఉన్నాయి. ఇది ఏలినాటి శని ప్రభావం. కాబట్టి ఈ వారంలో ఎవరైతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది, ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, మిమ్మల్ని తిట్టుకుంటూనే రాజకీయ నాయకులకు ప్రజలు ఓట్లు వేస్తారు, అండ్ ఈ కొత్త ఉన్నతమైనటువంటి పదవులు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అర్ధాశ్రమ గురు ప్రభావం వలన మీరు అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 1-2 సార్లు ప్రయత్నించడం ద్వారా ఈ అప్పుల నుంచి పనులు చేసుకొని మీరు బయటపడతారు. అండ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారుల నుంచి, గవర్నమెంట్ నుంచి రానటువంటి బిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీరే రాహు గ్రహ జాతకులుగా మెస్మరిజం చేస్తూ ఇతరులందరినీ కూడా ప్రభావితం చేస్తూ మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ వెళ్తారు. ధన ఆదాయాన్ని మరి ధనస్థానంలో ఉన్నటువంటి శని ఇంప్రూవ్ చేస్తాడు. ఈ విధంగా మకర రాశి వాళ్ళు మహామొండులుగా మీరు ప్రవర్తించడం ద్వారా మీరే లాస్ అవుతారు. అండ్ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆనరబుల్ జడ్జెస్, లర్న్డ్ కౌన్సిల్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు చెప్పినట్టు మాట మీరు వినే తీరాలి, లేకపోతే లాస్ మీకే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి క్రియేటివ్ మైండ్ అనేటటువంటిది మీకు వస్తుంది. అండ్ ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కటి గౌరవం, సన్మానం, ఇవన్నీ కూడా గజారోహణం, ఇలా అద్భుతంగా మిమ్మల్ని అందరూ కూడా ప్రజలంతా గుర్తిస్తారు. కాబట్టి మీ సబార్డినేట్స్ని ప్రేమగా చూసుకోండి, మీ కొలీగ్స్తో చక్కగా ఉండండి, మీ సూపీరియర్స్కి మీరు చక్కటి మీ యొక్క పనుల యొక్క క్రియేటివిటీని చూపించడం ద్వారా మీరు ఈ వారంలో అద్భుతమైనటువంటి గుర్తింపును మీరు తెచ్చుకుంటారు. కాబట్టి ఒకటే ఏమిటంటే ఈ ఏలినాటి శని ప్రభావంలోనే మీకు ఇళ్ళు ఇస్తారు, స్థలాలు ఇస్తారు, అప్పులు తీరుస్తారు. కానీ మీరు ఎంత చేసినప్పటికీ, ఎంతమందికి మీరు సహాయం చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు. బికాస్ ఆఫ్ సింప్లీ మీ యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల అని తప్పులను అవతల వాళ్ళ పై వేయకుండా మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఖచ్చితంగా మీరు పూజ చేసుకోండి, ఇంట్లోనే పూజ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా శనీశ్వరుడికి మీరు నువ్వుల నూనెని మీ చేతులతో మీరు వేసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ఉపశమనము కలుగుతుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి ఈ వారంలో అత్యధికమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ వస్తే మీకు డబ్బులు ఉండవు, డబ్బులు వస్తే ప్రాజెక్ట్స్ ఉండవు. ఈ రెండు వచ్చేటట్లయితే మ్యాన్ పవర్ ఉండదు. ఏదో ఒక విధంగా మీకు ఈ టెన్షన్స్ అనేటటువంటివి ఈ కుంభరాశి వారికి ఉంటుంది. ఎందువల్లంటే ఈ ఏలినాటి శని ట్రయాడ్లో, ఈ ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాసుల్లో 3 రాసుల్లో అత్యధికంగా పీడింపబడుతున్నటువంటి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా మానసిక ఒత్తిడికి గురవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ప్రమోషన్స్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. కేవలము గురుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మాకు గురుబలం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వివిధ ఛానల్లో చెప్పేటటువంటి వాళ్ళ మాటలను బట్టి అలా కాదు, ఖచ్చితంగా మీ యొక్క గురువు బలం బ్రహ్మాండంగా ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకు ఉంటుంది. మీరు ధార్మికమైన ఆలోచనలు, మంచి చక్కటి ప్రవర్తన, డిసిప్లిన్, ఇవే మిమ్మల్ని ప్రజల్లో మీకు గుర్తింపులను తీసుకొస్తాయి. అదేవిధంగా
ధనస్థానంలో రాహు ఉండడం వలన ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ మీకు చక్కటి ఈ గుర్తింపును తీసుకొస్తాయి. శాలరీస్ పెరుగుతాయి. డిఏలు అరియర్స్లో బకాయిలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకన్నీ కూడా బకాయిలు తీరుకుపోగా మీకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఈ పెన్షన్ ఆ ఫండ్ని తీసుకెళ్ళి మీరు బ్యాంకుల్లో రుణాలు పెట్టి దాని నుంచి మీరు అప్పులు తీసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మీరు కోరుకున్న చోట కాకపోయినా యూ విల్ బి డిస్ప్లేస్డ్ సమ్వేర్. అందువలన ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది మ్యూచువల్ కన్సెంట్తో ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతో మీరు చక్కటి కార్యక్రమాలు చేసుకుంటారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బంతా మీది ఖర్చు పెట్టినప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది మాత్రం రాదు. కాబట్టి జాగ్రత్తగా వితండవాదాలు చేసుకోకుండా మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని లాగాలి అని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అండ్ యు బీ సైలెంట్. ఈ విధంగా ఉండడం వలన అండ్ సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ. నిశ్శబ్దంగా ఉండడం వలన మీ యొక్క పరిణితి, ఆ తర్వాత మీ యొక్క నిపుణత ఇవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఈ రెమెడీస్ ఏమిటంటే ఈ శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయండి. అలాగే స్వయంభూ క్షేత్రాలు తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి గ్రామంలో ఉంది శని స్వయంగా వెలిశాడు. అదేవిధంగా గాణగాపురంలో మరి కల్లేశ్వరంలో దత్తాత్రేయుడి గుడి దగ్గర ఉన్నటువంటి కల్లేశ్వరంలో భీమా అమరజా నది ఒడ్డున మూల స్వయంభూ శనీశ్వర దేవాలయం ఉంది. అలాగే వికారాబాద్ దగ్గరలో మాంధాపురం శనీశ్వర స్వామి వారి యొక్క గుడి ఉంది. అక్కడ కూడా మీరు వెళ్ళి శనిని దర్శించుకోవచ్చు. కేవలం తండోపతండాలుగా మీరు జనం వెళ్ళేసి కేవలం ఆ దర్శనాలు చేసుకున్నంత మాత్రాన మీకు ఈ యొక్క మెటాఫిజిక్స్ ఆఫ్ శని మహారాజు తెలుసుకోకుండా, శని మహారాజు యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా కేవలం మెకానికల్గా వెళ్తే మాత్రం ఏ విధమైనటువంటి ఉపశమనము మీకు కలగదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. శోభమస్తు. మీనరాశి. ఈ మీనరాశికి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాసుల్లో 3 రాసుల్లో ఆఖరి రాశి. తక్కువ ప్రభావం ఉంది శనీశ్వరుడు. మరి చక్కగా జన్మరాహువు మీ రాశిలోకి రావడం వల్ల ప్రతి దానికి కూడా అనుమానించేటటువంటి స్వభావం మీకు వస్తుంది. ఆ రాహువు శ్రీ మహావిష్ణువునే ఆయన నమ్మలేదు కాబట్టి రాక్షస ప్రవృత్తి అంటే మీరు రాక్షసులు అయిపోతారని కాదు, మొండితనంగా మీరు అన్నదే జరగాలి అనేటటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తారనమాట. అలాగే మీ జీవిత భాగస్వాములు అలాగే మీ వ్యాపార భాగస్వాముల యొక్క అనారోగ్యానికి కూడా మీరే కారణాలు అవుతారు. అంటే మీరు పెట్టే చిత్రహింసలు టెన్షన్స్ వల్ల అవతల వాళ్ళు మెంటల్ టెన్షన్స్కి గురవి భార్యలంతా కూడా హడలిపోతూ ఉంటారు మిమ్మల్ని చూసి. మీ వ్యాపార భాగస్వాములు కూడా భయపడుతూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ సింబల్. సో ఎమికబిలిటీ అనేటటువంటిది మీరు డెవలప్ చేసుకుంటూ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ని మీరు చేసుకుంటూ మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ముందుకు వెళ్ళండి. అలాగే చక్కటి రేణింపు కనబడుతుంది. నో వన్ కెన్ డిస్ప్లేస్ యూ. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ అందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు కలుగుతాయి. చక్కగా ఉద్యోగాల్లో ఉన్నతిని ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి హెడ్ క్వార్టర్స్లో మిమ్మల్ని ఉద్యోగాలకి ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టి హెడ్ క్వార్టర్స్లో మిమ్మల్ని పిలవడానికి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. అలాగే ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి చక్కగా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని అందరూ కూడా మరి భయపెడుతున్నట్టుగా ఏలినాటి శని ఏమీ హాని చేయదు. ఈ వివాహాలని కానటువంటి వాళ్ళకి వివాహాలు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు, నూతన గృహయోగాలు, వాహన యోగాలు కల్పించేదే శని బంధాలలో ఇరికించి. కాబట్టి ఈ విధంగా ఈ మీనరాశి వాళ్ళు ఇంతవరకు ఇళ్ళు కొనుక్కోనటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనుక్కుంటారు. చక్కగా ఈ అప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా అప్పులు తీర్చివేస్తారు. మీకు రావాల్సినటువంటి అప్పులు మీకు కొంత కాలం పడుతుంది. ఆ విధంగా ఎక్కువ మీనరాశి వాళ్ళు ఎంజాయ్మెంట్ని ఎక్కువ చూస్తారు. కాబట్టి మీరు బంధుమిత్రుల కోసం ఎక్కువ మీరు డబ్బు ఖర్చు పెట్టి ఒక రాయల్గా ఒక డిగ్నిఫైడ్ విధానంతో మీరు వెళుతూ ఒక ప్రొఫెషనల్గా మీరు చేయడం మీకు బంధుమిత్రుల్లో చక్కటి గుర్తింపును మీకు తీసుకొస్తుంది. అయితే అధికమైనటువంటి ధన వ్యయం అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క 12వ ఇంట్లో ఉన్నటువంటి శని మానసికంగా ఆందోళన తీసుకొస్తాడు. అది పట్టించుకోకండి.
ఇక పరిహారాలు ఏమిటంటే ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం 8 గంటలకి శని దోషం ఉపశమనం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క శనికి చక్కగా శనిక్షేత్రాలు మీకు దగ్గరలో ప్రతి దేవాలయంలో కూడా మీకు చిన్న దేవాలయాల్లో కూడా నవగ్రహ దేవాలయాలు ఉంటాయి. ఆ నవగ్రహాల చుట్టూ మీరు తిరగండి. తిరిగి ఆ శనీశ్వరుడికి చక్కగా మీరు అభిషేకం నువ్వుల అభిషేకం చేయండి. కేవలం యాంత్రికంగా మనము ఈ యొక్క ప్రదక్షిణాలు అనేటటువంటివి తిరిగితే మీకు ఫలితాలు రావు. తత్వం తెలుసుకోవాలా. ఎందువలన ప్రదక్షిణాలు తిరగమంటాము అంటే రిలేటివ్ వెలాసిటీ అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్పడం కోసం. అంటే భూమి ఈ యొక్క శని భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. మనం కూడా ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం వల్ల, సవ్య దిశలో తిరగడం వల్ల మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది నల్లిఫై అయ్యి ఆ దైవ శక్తి వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకొని చేయడం ద్వారా మీకు అధికమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు. ఈ 12 రాశుల వారికి కూడా భగవంతుడు చక్కగా సకల అష్టైశ్వర్యాలని సంపదల్ని కలిగించాలని ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చే వారం సరికొత్త వార ఫలాలతో మనం కలుద్దాం. శుభమస్తు.